హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఊరెమ్మిడే మా ఇండ్ల పక్కనే అయితే కోత అయితే కోస్తుందన్నమాట మిషన్ బండి అయితేను. ఈ వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మా ఓడైతే కోత అయితే కోస్తున్నాడు, చూడండి ఎలా కోస్తున్నాడోను. ఇక్కడ పైరు అయితే పచ్చగానే ఉండదు, కానీ ఏంటంటే మామూలుగా వెన్నులైతే పండిపోయాయి అన్నమాట. అందువల్ల అయితే కోసేస్తూ ఉండరు. చూడండి మా ఊరి దగ్గర ఎలా కోస్తున్నారా ఏందా అనేది అయితే ఈ వీడియోలో మీకైతే చూపిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకి వస్తూ ఉంటాము. ఒకప్పుడు దినాలలో అయితే ఇలా కోసేది లేదు. మిషన్లు, బండ్లు, యంత్రాలు అప్పుడు ఆ దినాలలో లేవు కాబట్టి ఇప్పుడైతే ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మామూలుగా బండ్ల చేతనే కోపిస్తుండ్రు. ఇప్పుడైతే ఇప్పుడు దినాలు బట్టి అప్పుడు దినాలలో అయితే మామూలుగా అయితే మామూలుగా మనుషులే నాటు వేసేదన్నమాట. అప్పుడు ఆ దినాలలో నారు పెరికి నారు వేసి అప్పుడు ఆ పైరు పండితే ఆ పైరుని మామూలుగా మనుషులే కోసేదన్నమాట. అప్పుడు ఆ యొక్క దినాలు కోసి కుప్పలేసేది అప్పుడు ఆ దినాలలో, అది పనిగా. ఏంటంటే ఇప్పుడు అవన్నీ లేదు. అయితే కుప్ప వేసిన తర్వాత మళ్ళీ ఒక నెల రోజులుగా ఉండేది కుప్పలు. ఇప్పుడు అటు కాదు, ఎప్పుడు కోసింది అప్పుడే వెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడే కొయ్యటం, తూకం వేసేయటం, కాటాకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతేను. ఇప్పుడు అదే విధంగా మన ప్రాంతంలో ఎక్కడైనా సరే ఇప్పుడు కొత్త ఏం కాదులే, చాలా రోజులు అయిపోతుంది వచ్చేసి ఇప్పుడు ఈ మిషన్లు వచ్చి. మా వాడు వరి కోత బండి కానీ ఎక్కాడు అనుకో మామూలుగా ఉండదు. అయితే బాగా కోత మటుకు బాగా ఆపరేటింగ్ బాగా చేస్తున్నాడు. కానీ ఎప్పుడు నేర్చుకున్నాడో నేను కూడా అసలు గమనించలేదు. ఏందబ్బా అని చెప్పని చూద్దాం అని చెప్పని ఈరోజు బండి మీదకి అయితే వచ్చినానమాట. చూద్దాం మనోడు ఎలా కోస్తున్నాడో కోత చూద్దాం అని చెప్పనేసి వచ్చినాను. అప్పుడు ఎలా కోస్తుండ్రా ఏంది అనేది అప్పుడు తెలియదు కదా. ఇప్పుడు ఈ మిషన్లో ఎలా ఉన్నాయా ఏందని చెప్పని పైకి అయితే ఎక్కి చూశాను. చూడండి ఎలా మళ్ళిచ్చేస్తుందో. ఆ ఎనులన్నీ మళ్ళిచ్చేసి అవి కటింగ్ చేసేస్తుంది అనమాట. ముందు బ్లేడ్ లాగా ఉంటాయి, కమ్మిలు, సన్న కమ్మిలు ఉంటాయి. ఆ కమ్మిలతో వాటిని లాగేస్తుంది అనమాట. వెనక్కి లాక్కొని ఆ పొట్టంతా మామూలుగా ఒక సైడు తోసేస్తుంది. ఒడ్లు ఒక సైడు పడతా ఉంటాయి అన్నమాట. ఒడ్లు మామూలుగా అప్పుడు ఆ దినాలకి ఈ దినాలకి చాలా తేడా. చూడండి ఒడ్లు అయితే ఎలా పడుతున్నాయను డోర్లోను. అదనమాట. అప్పటికప్పటికి అన్నీ త్వరపని పట్టడం, అన్నీ పొట్టు ఒక సైడ్కి వెళ్తూ ఉంటుంది. అన్నీ ఒకే రోజులోనే ఒక గంటలోనే అయిపోతాయి అన్నమాట. గంట కానీ 2 గంటలు కానీ పడుతుంది. ఎక్కువ పొలాలు కానీ ఉంటేను అలా అన్నమాట. నాకు తెలిసినంతట్లో అయితే మేమే కోసుకునేది అప్పుడు కోతలు అయితేను. అప్పుడు మలగలకు పైరని పడిపోయింది అనమాట కింద. బండి అయితే టాటర్ కాడికి అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి ఒడ్లు అయితే ఎలా పడతాయో ఈ పైపు ద్వారా చూడండి సేము నీళ్ళు వచ్చినట్టే వస్తున్నాయి అన్నమాట. చూడటానికి మామూలుగా నీళ్ళు ఫోర్స్ బాగా వస్తున్నాయి. కానీ ఇంకా ఏంటంటే కురవ అదే పచ్చపైరు కదా, అందువల్ల కొంచెం నెమ్ముగా ఉండటం వల్ల స్లోగా పడుతుందన్నమాట ఫోర్సు. అటు కాకోకుండా అదే ఫాస్ట్గానే రావాలంటే పైరు బాగా ఎండిపోయి పండిపోండాలన్నమాట. పైరు పండిపోయింటే అప్పుడు బాగా వస్తుంది అన్నమాట. వీడియో అయితే మా వాడే తీస్తున్నాడు. నేనైతే పైకి ఎక్కాను. పైకెక్కి ఈరోజు ఇలాంటి వీడియోతో మీ ముందుకి రావాలనుకొని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. కాకుంటే ఏంటంటే లేక నేను బండి ఎక్కాను. అసలు నూగు అనేదే నాకు తెలియదు ఇప్పటి వరకు అయితేను. ఈరోజు అయితే బండి ఎక్కితే మామూలుగా లేదు నూగు అయితే. ఒకటేమైనా బండి ఎక్కి అటు దిగినానో లేదో ఆడించికిన అసలు తట్టుకోలేనంత నూగు. అప్పుడు ఆ దినాలలో అప్పుడు అది ఒక లెక్కగా ఉండేది. ఈరోజుకైతే వీడియో అయితేను. రేపు మంచి వీడియోతో రేపు ముందుకు వస్తాం.